తేడాగా చూస్తాము చూడగలం. ఒక శతాబ్దోత్సవం చూసామంటే మళ్ళీ ఇంకో శతాబ్దోత్సవం చూడడానికి కొంతమంది మనం వెయిట్ చేయాలి. మరి అప్పటిదాకా మనం ఏమి ఎక్కడ ఉంటామనేది మనకి తెలియదు, ఎవరికి తెలియదు. అందుచేత ఈ ఉత్సవాల్లో మనకి కొంచెం రాత్రి పగలు ఒకే రకంగా ఉంటున్నాయి. మనకి గతంలో కూడా ఒకసారి 1986 ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగేటువంటి సంవత్సరం. దాని తర్వాత విశ్వ శాంతి జాగరణని నల్గొండలో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఉదయం ఆరంభిస్తే మాట్లాడే కార్యక్రమం అయ్యేటప్పటికి సాయంకాలం 5 అయ్యేది. రాత్రి కార్యక్రమం 9 కార్యక్రమంతో పూర్తి అయ్యేటప్పుడు తెల్లారి 3:30 అవుతుంది. తిరిగి మళ్ళీ 5:30 కార్యక్రమం ఆరంభం అవుతుంది. రాత్రికి పగలి తేడా తెలిసింది కాదు. మన శతాబ్ది మహోత్సవాల్లో కూడా భక్తులందరి యొక్క ఉత్సాహంతో రాత్రికి పగలికి తేడా ఏమిటో తెలియకుండా మనకి కటాఫ్ టైం ఏమిటో వయసు వేయటం లేదు. నిజానికి కటాఫ్ టైం అంటూ ఏం లేదు. ఎందుకంటే మనకి రాత్రి అయితే మరొకరికి పగలు, మనకి మధ్యాహ్నం అయితే మరొకరికి సాయంకాలం, మరొకరికి తెల్లవారుజాము. సో ఏది పగలు ఏది రాత్రి అనేది ఇట్స్ ఏ ప్యూర్లీ ఏ రిలేటివ్ థింగ్. దాన్ని మనం అలా అనుకుంటే మనకి రాత్రి పగలు ఒకే రకంగా ఉంటాయి. ఇది భగవత్ సన్నిధానాన్ని చూస్తే జరుగుతుంది. నా కాల సత్రమై ప్రభు అని మనకు వేదం చెప్పారు. అంటే ఆగమాలు చెప్తున్నాయి. అక్కడ పరమపదంలోనే భగవంతుడి స్థానం కాదు. అక్కడికి వెళితే అక్కడ కూడా డే అండ్ నైట్ ఉంటాయి. కానీ దే ఓన్ రూల్. ఇక్కడ మన రూల్ చేస్తుంటారు. ఇక్కడ మన పని అంటే ఇంతే, రాత్రి అంటే ఇంతే. దట్ ఈస్ సో మచ్ ఫిక్స్డ్. కానీ ఆ లోకంలో అలాంటి ఫిక్సేషన్ ఉంటుంది. అక్కడ ఉండాలని కాలం ఉంటుంది. వాడు తెల్లారంటే సాయంకాలం సాయంకాలం అసలు చేయబడి చేయబడుతుంది. ఈ వాట్ ఎవర్ వే దే వాంట్ దట్ హ్యాపీన్స్. అది ఆలోచన. అంటే అక్కడ కాలానికి ప్రభుత్వం లేదు, శాసనం చేసే శక్తి లేదు అంటారు. మన కాలాధీనమైన బతుకులు మనం అయినప్పటికీ ఇక్కడ కూడా మనం కాల నియంత్రణని అతిక్రమించేసి మన కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాం. ఇది ఆచార్య అనుగ్రహ విశేషం వల్ల మాత్రమే లభిస్తుంది. భక్తులతోటి చేరి ఉండడం వల్ల లభించేటటువంటి స్థితి ఇది. ఎక్కడ భక్తులు ఆనందంతో భగవంతుడిని స్మరిస్తారో అక్కడ భగవంతుడే స్వయానానికి సేవ అందిస్తాడంటే ఇక మిగిలినటువంటి దేవతలు, సూర్య చంద్రాదులు వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏముంటుంది కనుక, లక్ష్యం ఉంటుంది కనుక నాన్నగారి దీపావళి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని మీ అందరితోటి కలిసి సాగించే ఈ మహోత్సవాల్లో మేము స్పష్టంగా దర్శిస్తున్నాం. ఇంకా భక్తితో, శ్రద్ధతో, ఉత్సాహంతో కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉండేటటువంటి పరమభక్త శిఖామం లేనటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆచార్యులు ఈ రకమైనటువంటి సంబంధాన్ని మనకి ఎప్పుడూ ఉండేటట్టుగా, అది ఎప్పుడూ వదిలేట్టుగా, ఇది మరింత మంది భగవద్బంధువుల్ని మనతో పాటు చేర్చుకుంటూ సాగగలిగే మహోత్సవాలుగా అనుగ్రహించాలి అని వారి శ్రీచరణ మీరేజ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీమాన్ వాసుదేవ్జీ స్వామీజీ మహారాజ్ ఏ సుందర్ మధుర్ గానా